ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. ఏదైతే అసలు లేని లిక్కర్ స్కామ్ని కేవలం కక్షపూరితంగా మాత్రం అరెస్టులు చేస్తూ ఉన్నారు. రాజ్ రెడ్డి అదేవిధంగా మిథున్ రెడ్డి వీళ్ళందరికీ కూడా ఏం సంబంధం అని చెప్పి అసలు లిక్కర్ స్కామ్కి సంబంధం లేని నిందితులను కూడా అరెస్ట్ చేస్తున్నారు. అసలు లిక్కర్ స్కామ్ జరగలేదు, ఆ నిందితుల అరెస్టులన్నీ కూడా అక్రమాలని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మరి నమస్కారం అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసలు లిక్కర్ స్కామే జరగలేదని ఇప్పటివరకు జరిగిన అరెస్టులు అన్నీ ఏవైతే ఉన్నాయో రాజ్ రెడ్డి కావచ్చు, ధనంజయ రెడ్డి గారు కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి గారు, బాలాజీ గోవిందప్ప వీళ్ళందరి అరెస్టులన్నీ కూడా పూర్తిగా కక్షపూరితంగానే, ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా జరగలేదు, సీఎంఓకి అసలు వీటన్నిటికి సంబంధం లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు లిక్కర్ స్కామ్ సంబంధించి తొలిసారిగా మీడియా ముఖంగా మాట్లాడారు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? నిన్ననే కదండి మనం అడిగాము, దమ్ముంటే వచ్చి మాట్లాడమని. అడిగామా లేదా? ఇవాళ దమ్ము లేదు కానీ వచ్చి మాట్లాడారు. నేను అబద్ధాలు చెప్పటం ఎంత అసలు ఏం మాట్లాడుతున్నాడు? ఇవాళ కూడా చూడకుండా, స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడటం అనేది రాకపోతే ఎట్లా? ఇప్పుడు స్కామ్ చేసింది మీరు, ఆ స్కామ్ లెక్కలన్నీ మీ బుర్రలో ఉంటాయి. దానికోసం మళ్ళీ పేపర్లు చూసుకుంటూ చదువుకుంటూ ఒక్కొక్కడిని క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుంటూ అవసరమా? ఆయన ఏం చెప్తున్నాడు? ఇవాళ విజయసాయి రెడ్డిని తెలుగుదేశం కొనేసింది. తెలుగుదేశం కొనడం ఏంటి? అతను కొనడానికైనా అతనికి అంత చీప్ మనిషా కాదుగా. 43,500 కోట్లు డొల్ల కంపెనీల ద్వారా నీకు ఆయన ఇప్పించాడు. క్విట్ ప్రోకో జరిగింది, దాని మీద కేసులోనూ ఉండి 10 ఏళ్ళు అయింది బెయిల్ మీద వచ్చి. ఆయన కొనాలంటే అన్ని వేల కోట్లు తెలుగుదేశం కూటమి దగ్గర ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు ఒక బడ్జెట్ పెట్టినా కూడా సరిపోదు ఆయన కొనాలంటే. వీళ్ళందరూ చిన్న మనుషులు కాదు. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడినా కోట్లల్లో లేకపోతే 100 ఎకరాలు ఇట్లా మాట్లాడతారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే వాళ్ళు ఆ స్థాయి మనుషులు. కానీ అందరూ ఆ స్థాయి మనుషులు కాదు కదా. ఇవాళ మీరు ఒక బాబు గారిని తీసుకున్నా, ఒక పవన్ కళ్యాణ్ గారిని ఎవరిని తీసుకున్నా కూడా వాళ్ళు ఇలా మాట్లాడలేరు. ఇప్పుడు రాజ్ రెడ్డికి ఏంటి సంబంధం అంటాడు, ఐటీ శాఖ అంటాడు. రాజ్ రెడ్డికి ఏ సంబంధం లేకపోతే వాసుదేవరెడ్డి ఇవాళ అప్రూవర్గా మారాడు కాబట్టి వదిలేశారు, రాజ్ రెడ్డి మారలేదు కాబట్టి జైల్లో ఉంచారు. ఏం మాట్లాడతాడండి? రాజ్ రెడ్డి ఫస్ట్ విజయసాయి రెడ్డి చెప్తే, రాజ్ రెడ్డి పేరు ఎవరు చెప్పారు? విజయసాయి రెడ్డి కదా. అంటే విజయసాయి రెడ్డి నిన్నటి వరకు నీతో ఉన్నప్పుడు మంచివాడైపోయాడా? 40 సంవత్సరాలుగా మీ కుటుంబంతో ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి మంచివాడు. ఇవాళ ఒక రాజ్యసభ సీటు కోసం ఆయన బయటకు వచ్చేస్తాడా? అంటే ఒక ఆరోపణ చేసినా కూడా అందులో ఒక వాస్తవం ఉండాలి, నమ్మదగ్గదిగా ఉండాలి. ఇన్ని వేల కోట్లు నీకు ఇప్పించిన వాడు ఆ డబ్బులని తనే అసలు తీసుకుని ఉంటే, ఇప్పుడు 2 తప్పిదాలండి వైసీపీలో జరిగిన 2 చారిత్రక తప్పిదాలు ఏంటంటే, ఒకటి షర్మిల గారు పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి కావాలని అనుకోకపోవటం, నెంబర్ 1. నెంబర్ 2, రాజశేఖర్ రెడ్డి తనయుడిగా జగన్మోహన్ రెడ్డికి ఇంపార్టెన్స్ ఇచ్చి, ఎవరు? విజయసాయి రెడ్డి, ఆ డొల్ల కంపెనీల ద్వారా ఇతనికి డబ్బులు వచ్చేలా చేశారు తప్ప ఆ డబ్బులేవో తనే తీసుకోవాలని అనుకోకపోవడం. ఇవాళ మనకు అనిపిస్తున్న అంశాలు చెప్తున్నా. నిజంగా అతను కావాలనుకుంటే అంత బ్రెయిన్ ఉన్నవాడు, హీ కెన్ డూ దట్. ఎందుకంటే ఆడిటర్ ఆయన. అందుకని విజయసాయి రెడ్డి ఆఫ్టర్ ఆల్ ఒక 3.5 సంవత్సరాలు ఉండే ఒక రాజ్యసభ సీటు కోసం, మాకు రాజ్యసభ ఎంపీలు తక్కువగా ఉన్నారు, మాకు బలం తక్కువగా ఉంది, అందుకని వెళ్ళిపోయాడు అన్న ఆరోపణ అసమంజసంగా ఉంది, నెంబర్ 1. తర్వాత మిగతా వాళ్ళ గురించి కూడా అదే చెప్తున్నాడు. ఎవరు? గోవిందప్ప బాలాజీ, అతనికి ఎక్కడ ఫారిన్లో ఎక్కడో కంపెనీలు ఉన్నాయి. కృష్ణమోహన్ రెడ్డికి సంబంధం లేదు దీంతో. ధనంజయ రెడ్డికి ఏంటి సంబంధం? ఎవరికి సంబంధం లేదు. లిక్కర్ స్కామ్ తనంతట తను జరిగిపోయింది అలాగా. ఆ స్కామ్కి ఎవడు కర్త కర్మ క్రియ లేడు. అది అలా గాల్లో ఆ స్కామ్ వచ్చేసింది. అట్లా వచ్చేసి మీకు కోట్ల రూపాయలు తెచ్చిపెట్టేసి మీరు దాన్ని బంగారంగా మార్చేసుకుని ఇటుకలుగా మీరు దాచిపెట్టేసుకుని 3,200 కోట్లు ఇప్పుడు మనకి, అంటే ఇప్పటివరకు అఫీషియల్గా డిక్లేర్ అయింది. కాబట్టి నిన్న మనం అన్నామండి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. మనం మాట్లాడే టైంకి అనౌన్స్మెంట్ రాలే ఇంకా. ఎందుకంటే ఇవాళ వచ్చి తీరుతాడు. ఇప్పుడు తెలుసు అతనికి, తను ఏ నిమిషమైనా అరెస్ట్ అవుతానని. ఇవాళ నుంచి మీరు కౌంటింగ్, అంటే అతని అరెస్ట్కి కౌంట్ డౌన్ మొదలైంది. ఇవాళ ఎన్నో తారీఖు మనకి? 22. సో 12వ తారీఖు వరకు ఆయన టెన్షన్లోనే ఉండాలి. ఏ 12? జూన్ 12. అంటే 20 రోజులు అంటారా సరిగ్గా? సో లెట్ us వెయిట్ అండ్ సీ.
ఇవాళ మనిషి మొహం ఉబ్బిపోయి ఉంది, నిద్రలేదు. ఆయన టెన్షన్ పడిపోతున్నాడు, వణుకుతున్నాడేమో కూడా మాట్లాడుతూ. మనిషి అంటే ఆ టెన్షన్ ఫుల్గా కనిపిస్తుంది మనకి. తెలుసు అతనికి మునిగిపోయింది బోట్ అని. పడవ మునిగిపోయాక ఏం చేస్తాడు? ఇప్పుడు మొలకలేస్తున్నాడు, అది పూర్తిగా ములుగుతాడా తేలుతాడా? జూన్ 12 వరకు టైం ఇద్దాం. అంతవరకు ఎనీ టైం ఎనీథింగ్ మే హ్యాపెన్. ఈలోగా ఈయన ఇలాగా ప్రెస్ మీట్లు పెట్టుకుని వాళ్ళు నా వాళ్ళు కాదు, వీళ్ళు నా వాళ్ళు కాదు, ఆ రాజకసిరెడ్డి తెలుగుదేశం అతనితో వ్యాపారం చేశాడు, ఎప్పుడో 21లో చేశారండి. ఇతని మెంటాలిటీ తెలిసాక నేను మానేశానని కేసినేని చిన్ని చెప్పాడుగా. 2021లోనే మానేశానండి ఇతని బుద్ధి తెలిసాక అన్నాడు. అది ఎప్పుడుదో విషయం, మనకెందుకు? ఇప్పుడు తర్వాత కదా ఇవన్నీ డెవలప్మెంట్స్. ఇవాళ నువ్వు సెకీ గురించి ఎందుకు మాట్లాడతావు? ఇవాళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గురించి ఎందుకు మాట్లాడతావు? అంటే డైవర్షన్ పాలిటిక్స్ అని చంద్రబాబు నాయుడు గారిని అంటాడు, కానీ ఇదేంటంటే ఈయన అరెస్ట్ డైవర్షన్ పాలిటిక్స్. ఈయన అంటే అరెస్ట్కి భయపడి ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ చేసింది జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజు అవసరం లేదు అది. ఎందుకంటే ఆయన నిబద్ధత ఏంటో ప్రపంచవ్యాప్తంగా తెలుసు, మీకు నాకు కాదు. కాబట్టి ఇవాళ ఈయన మాట్లాడిన మాటల్లో అంటే జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ మీకు ఇప్పటికి ఖచ్చితంగా బాగా క్లియర్గా అర్థమై ఉండాలి. ఎప్పుడు ఎవడైతే తను ముంచుతాడు అనుకుంటాడో, ఎవడి వల్ల అయితే తనకి నష్టం వస్తుంది అనుకుంటాడో వాళ్ళని వెళ్ళగొడతాడు, వాళ్ళతో నాకు సంబంధం లేదంటాడు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు అంటాడు. ఎనీథింగ్ అంటే ఏమైనా అతను చెప్పడానికి చేయడానికి వెనకాడాడు. తల్లిని చూసాం మనం, చెల్లిని చూసాం మనం, సునీతని చూసాం మనం. తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టుగా వాసుదేవరెడ్డి, తర్వాత విజయసాయిరెడ్డి వాళ్ళ ఎంత ఇదిగా మాట్లాడాడో విన్నాం మనం. అతను అంటే చంద్రబాబు నాయుడుకి అమ్ముడిపోయాడని. రాజకసిరెడ్డి అంటే వీళ్ళందరూ నిన్న మనం మాట్లాడుకున్నట్టుగా ప్రతివాడు ఈ తప్పులు చేసే ముందు ఆలోచించుకోవాల్సింది. 30 ఏళ్ళు అనుకున్నారు అందరూ కూడా. ఈ 30 ఏళ్ల మంత్రంతో వీళ్ళందరూ కూడా సర్లే 30 ఏళ్ళు మనమే ఉంటాం కదా, ఏమవుతుంది మనకి, ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల మనకి లాభమే కదా, పోతే పోయింది అని అందరూ అబురదలో కాలేశారు. ఇప్పుడు అడుసు తొక్క నేల కాలు గడగ నేలని అడుసు తొక్కారు, కాలు కడుక్కుందామంటే కూడా నీళ్లు లేవు అక్కడ. ఆ పరిస్థితుల్లో వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళెవరితో నాకు సంబంధం లేదంటున్నాడు. ఇది మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం. ఇలా చెప్పడం కూడా జగన్మోహన్ రెడ్డి తెలివి తక్కువతనం. ఇప్పుడు నీకు సంబంధం లేదంటే నీ చేతికి ఆ మట్టి అంటుకోకుండా ఉండదు, ఒకటి. 2, నువ్వు సంబంధం లేదని చెప్పటం వల్ల వాళ్ళు చాలా ఈజీగా అప్రూవర్స్గా మారిపోతారు ఇంకా తొందరగా. సో నీకు తెలియకుండా నువ్వు మంచి చేస్తున్నావు అక్కడ. 2 రకాలుగా ఉంది ఇది. సో ఇవాళ మీకు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడినా ఎంత మాట్లాడినా చెప్పాల్సింది ఏం చెప్పాడో ఆయనకే తెలియదు. అసలు ప్రభుత్వం లిక్కరు అదే మద్యం అమ్మింది, ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వలేదు, అందుకని మేమేమో రేట్లు పెంచాము, మాకు ఆదాయం తక్కువ ఉంది. మీకు ఎవడైనా ప్రభుత్వాలు ఎక్కడ లిక్కర్ అమ్ముతాయండి? ఫస్ట్ థింగ్, ఒకవేళ ప్రభుత్వం లిక్కర్ అమ్మితే అనుకుందాం, వాళ్ళు మంచి బ్రాండ్స్ పెడతారు కానీ చెత్త బ్రాండ్స్ పెడతారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాలంలో మంచి బ్రాండ్స్ ఉన్నాయి. లిక్కరు ఆదాయం ఎందుకు ఎక్కువ వస్తుంది? మంచి బ్రాండ్స్ ప్రజలు కొంటారు. ఇక్కడ నువ్వు రేట్లు పెంచి చెత్త బ్రాండ్స్ ఇవ్వడం వల్ల వీళ్ళు తాగడం. నువ్వేం చేసావు? కంప్యూటర్ ద్వారా వచ్చే ఆటోమేటిక్గా జనరేట్ అయ్యే ఆ విధానాన్ని తీసేసి, అంటే అదే తీసేసుకుంటుంది. ఇప్పుడు ఎంత కావాలి, ఉత్పత్తి ఎంత ఉంది, డిమాండ్ అండ్ సప్లై, దాని ప్రకారం అది తీసుకుంటుంది. ఆ తీసుకోవటంలో మీకు అది ఆటోమేటిక్ జనరేషన్ అంతా కూడా ఎవరికి ఎంత కావాలి అంతా కూడా కంప్యూటరే చేసేస్తుంది. ఇప్పుడు మనకి బ్యాంక్ లెక్కలు ఎలా వస్తున్నాయి, బ్యాంక్ నుంచి మనకి జనరేట్ అవుతూనే ఉంటాయి, అట్లా జనరేట్ అయ్యేది. అయితే ఇతను వచ్చాక ఆ విధానం తీసేశాడు. ఇవాళ దాని గురించి మాట్లాడలేదు, ఎందుకు తీసాడు అని చెప్పలేదు మనకి. ఇప్పుడు దానివల్ల ఏం జరిగింది? ఇప్పుడు దీనికోసం అని వీళ్ళు మనుషుల్ని పెట్టుకుని రోజు అనూషాన ఎవరో ఒక అమ్మాయి డిటిపి ఆపరేటరు సంబడి రాజకసిరెడ్డికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇగో ఇవాళ ఇంత జరిగింది, ఇంత లిక్కర్ సేల్స్ అయ్యాయి అంటే ఆ లెక్కలన్నీ ఆయన చూసుకుని అవి ఎక్కడెక్కడికి ఎలా వెళ్ళాలి, తాడేపల్లికి ఎలా చేరాలి, అవన్నీ ఆయన చూసుకునేవాడు. మరి రాజకసిరెడ్డి నీకు తెలియకుండా ఎందుకుంటాడు? మరి రాజకసిరెడ్డికి సంబంధం లేదని ఎలా చెప్తావు? ఇవాళ వాళ్ళన్నీ కూడా ఎవిడెన్సులు పెట్టుకుని ఆ ఎవిడెన్సులు కూడా ఎట్లాగా ప్రతి ఒక్కటి వాళ్ళు
ఆధారాలతో సహా, ఆధారాలు కూడా జడ్జెస్ ముందు వాంగ్మూలాలు తీసుకుని చాలా పక్కాగా రికార్డు ఉంది అక్కడ. అందుకని ఎవడో ఒకరిని నేను మిమ్మల్ని కొనేస్తాను, అయితే వాళ్ళని కొనేస్తాను, వాళ్ళని అప్రూవర్స్గా మార్చేస్తాను, ఇది పిచ్చివాగుడు అంటారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నది అది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి క్లియర్ కట్గా అర్థమవుతోంది, నేను నెక్స్ట్ వెళ్ళిపోతాను జైలుకి. ఈసారి జైలుకి వెళ్తే ఒక కేసు కాదు, ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నది మళ్ళీ ఇది అవుతుంది, రివైవ్ అవుతుంది. ఇప్పుడు చాలా కేసులు ఉన్నాయి, ఇసుక కావచ్చు, మద్యం ఎలాగా ఉంది, ఇంకా చాలా వస్తాయి మనకి మెడకు చుట్టుకుంటే. కాబట్టి ఇవాళ ఒక్కొక్కళ్ళకి ఏమవుతుందో ఈయనకి అదే అవుతుంది. ఇవాళ జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ నాకు తెలియదని ఎలా చెప్తున్నాడో, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ఎవరో మాకు తెలియదని ప్రతి ఒక్కళ్ళు అనే ఒక రోజు వస్తుంది. అప్పుడు నెక్స్ట్ ఆయన బయటకు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి ఎవరికి గుర్తుండరు, ఆ పార్టీ అప్పటికి ఎలాగా ఉండదు ఖచ్చితంగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.